అలా ఉండి రాష్ట్రంలో దేశంలో ఎందుకు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు బాలకోటయ్య గారు, ఆంజనేయ రెడ్డి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకనాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య, ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కార్లు మార్చినట్టుగా రాజధానులు మార్చే వాళ్ళని ఏమనాలి? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర రాజధాని విషయంలో ఇంతటి అవగాహన రాహిత్య స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఈ సమాజానికి నాయకులుగా అవసరమా? ఇటువంటి వాళ్ళని నాయకులుగా చూపించి రేపు రోజున సమాజానికి భవిష్యత్ తరాలకు మనం ఏ విధమైన సంకేతం ఇస్తున్నాం అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వేరే అంశంలో ప్రస్తావించారు, కానీ ఆయన ఇదే మాట ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినట్టు అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి తన కారు మార్చినట్టుగా రాష్ట్ర రాజధాని విషయంలో కూడా ఆటలాడుకునే ప్రయత్నం చేస్తుంటే, అది కూడా మోస్ట్ ఇంప్రాక్టికల్ వేలో. ఇప్పుడు అతనికి 151 స్థానాలతో పోయినసారి అధికారం దక్కింది. ఆ అధికారం దక్కినాడు అతను రాష్ట్ర రాజధానిని అస్థిరపరచాలని చెప్పిన ప్రయత్నం చేశాడు, 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు రోజున అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ లెజిస్లేషన్ ద్వారా, ఆ లెజిస్లేషన్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడం ద్వారా ఏర్పాటైంది. 2022 మార్చి 3వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చట్టబద్ధమైన రక్షణ కలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పని ఆ రోజు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసి దాని మీద స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దేశ అత్యున్నత చట్టసభ లోక్సభ, రాజ్యసభ అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అని చెప్పని చట్ట సవరణ అంటే విభజన చట్టాన్ని కూడా సవరణ చేస్తూ పార్లమెంటు ఏకగ్రంగా ఆమోదించి దాన్ని నోటిఫై చేసి రాష్ట్రపతి గారి స్టాంపు పడిన తర్వాత ఇవాళ నువ్వు ఏ స్థాయిలో ఏ హోదాలో దాన్ని మార్పు చేయగలిగే అధికారం నీకుంది అని చెప్పని నువ్వు ఈ రోజు ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నావు. ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, మానసికంగా ఇతనిలో ఉన్న అస్థిరత. మనకు ఒక సామెత ఉంది ఋషి గారు, పిచ్చి కుదిరింది రోకలు తలకు చుట్టమన్నాడంట ఒకడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా మానసికంగా అతను ఏదో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటా తన ఈ అయోమయాన్ని, తన అవగాహన రాహిత్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు. నేను ఏది నంది అంటే దాని నంది, ఏది పంది అంటే దాని పంది అనే నా శ్రేణులు ఉన్నారు కదా అని చెప్పని వాళ్ళ శ్రేణులను కూడా అయోమయాలకు నెట్టేసే ఈ విధమైన ప్రతిపాదనలు. ఇవాళ దేన్ని నువ్వు మావిగన్ అంటున్నావు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నేషనల్ హైవే పొడుగుతా గ్రోత్ కారిడార్ పేరిట దాన్ని ఒక రాజధాని చేస్తా అంటున్నావు. అంటే దానికి ఏ విధమైన చట్టబద్ధమైన రక్షణ నువ్వు కల్పించగలుగుతావు? అసలు చేసే హక్కు, అధికారం నీకు ఎవరిచ్చారు? నీకు లెజిస్లేషన్ చేసే అధికారమే లేదు అని చెప్పిన తర్వాత, పార్లమెంట్ కూడా ఇవాళ ధృవీకరించిన తర్వాత, రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత నీకు ఏ విధమైన అధికారంతో నువ్వు ఇది చేయగలనని చెప్తున్నావు. అదే సందర్భంలో నిన్న అతను ఒక మాట మాట్లాడింది, ఎస్ రేపు రోజున దీన్ని ఎలక్షన్ ఇష్యూ చేస్తాము. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో ఇది ఒక ఇష్యూనే. అవును, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నువ్వు ఈ 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చావో ఆ రోజు నుంచి ఆయన పర్యటించిన ప్రతి పర్యటనలో ఆయన కర్నూలు పార్లమెంటు పరిధిలోనూ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. అక్కడ నీ శ్రేణులు కొంతమందితో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తే అదే కర్నూలు ప్రజలు నీ శ్రేణుల్ని తరిమి తుక్కుగా కొట్టారు. అనంతపూర్లో చెప్పారు, శ్రీకాకుళంలో చెప్పారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు 3 పార్టీలు కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పారు, దానికి కట్టుబడి ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు సమన్వయంతో సహకారంతో అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని మార్పు చేసే వెసులుబాటే లేదని తెలిసిండి కూడా ఎవరిని అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఖచ్చితంగా మానసిక సంతులన కలిగిన వాళ్ళు చేసే ప్రయత్నాలు కాదు ఇది ఋషి గారు. ఖచ్చితంగా మెంటల్ ఇన్బ్యాలెన్స్ తోటి ఉన్న వ్యక్తులే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తారు. అంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా నువ్వు ఇవాళ చట్టసభ ఎన్నికైన శాసనసభ్యుడిగా సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ ఆ రెండు నీలో లోపించాయని అర్థమవుతా ఉంది. లేకుంటే ఏ విధంగానూ సాధ్యం కాని ప్రస్తావన, ఈ సాధ్యం కాని ప్రస్తావన తోటి ఎవరిని అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు?
ఇవాళ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులనా, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలనే ప్రయత్నమా, 20 లక్షల ఉద్యోగ కల్పన చేయడం కోసం 30-40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రప్పించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలకి మోకాలు అడ్డే ప్రయత్నమా? అంటే ఏదో ఒక రకంగా నేను కూడా ఈ రాజకీయాల్లో ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద నా పాత్రను మీరు పరిగణలోకి తీసుకునే తీరాలి అని చెప్పని ఒక సంకేతాన్ని వాళ్ళ పెట్టుబడిదారుల్లో పంపించాలని ప్రయత్నం చేస్తున్నావా? అటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ విధమైన పాలసీస్ ఎంపిక చేసుకుంటున్నావు, వాటిలో ఉన్న హేతుబద్ధత ఏంటనేది ఆలోచించుకోలేనంతటి స్థాయిలో ఇవాళ పెట్టుబడిదారులు లేరు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు కూడా ఆ మాత్రపు అవగాహన లేక కాదు, 24 నెలల్లో ఇవాళ 23 లక్షల రూపాయల పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలు ఇవాళ రాష్ట్రంలోకి వచ్చాయి అని అంటే నిన్ను ఏమాత్రం ఇవాళ రాష్ట్రము, దేశము, ప్రపంచం కూడా పరిగణలోకి తీసుకుంటుంది అనేది మొట్టమొదట నువ్వు రిలీజ్ అవ్వాలి. ఇతని స్టేట్మెంట్ లో ఉన్న ఇర్రేషనాలిటీ నేను ఒక్క అంశం చెప్తాను రిషి గారు. నిన్నతను సాయి కృష్ణ మృతి గురించి మాట్లాడుతూ సిఐని సిపిగా కాపాడుతున్నాడు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతున్నాడు అని చెప్పని నిన్న ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రెస్ మీట్ లో మనందరం విన్నామని. ఈ రోజు వాళ్ళ సాక్షిలో రాసిన కథనం ఏంటో తెలుసా మీకు? వాళ్ళ మెయిన్ పేజ్ లో నా ప్రాణాలకు ముప్పు ఉంది, టీడీపీ నాయకుల రియల్ ఎస్టేట్ లావాదేవీల నేపథ్యంలోనే సాయికృష్ణ మరణం జరిగింది, నా ప్రాణాలకు ముప్పు ఉందని సిఐ నాగరాజు గారు వాపోతున్నాడంట. ఓ పక్కేమో నాగరాజు గారిని సిపి కాపాడుతున్నాడని చెప్తున్నారు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడని చెప్తున్నారు. రెండో పక్క పెద్దల నుంచి నాగరాజు ప్రాణాలకు ముప్పు ఉందని వాళ్ళ సాక్షి మెయిన్ పేపర్ లో రాశారు. అంటే నిన్నటికి ఇవాటికే అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో అతని సతీమణి ప్రచురించే కథనాల్లో ఉన్న ఆ వ్యత్యాసం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు 100కి 100 రాజకీయంగా ఇవాళ ప్రజల్లో బేస్ కోల్పోయాం కాబట్టి 175 నుంచి 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యాం కాబట్టి 175కి 175 గెలవగలము అని చెప్పని తన శ్రేణుల్ని ఎలా అయితే నమ్మించి మోసం చేశాడో ఈ రోజు కూడా తనకు వాస్తవ పరిస్థితి తెలుసు. ఆ రోజున ప్రజల తీర్పు ఏ విధంగా రాబోతుందనే తనకు అవగాహన ఉంది. ఉన్నా కూడా ఆ రోజు ఎలా అయితే తన శ్రేణుల్ని భ్రమింపజేశాడో ఈ రోజు కూడా రేపు రోజున మనం వస్తాము, మనం వచ్చి మనం దీన్ని మార్పు చేస్తామని ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఈ మార్పు చేర్పుల్ని స్వాగతించడానికి వాళ్ళ శ్రేణులు కూడా సిద్ధంగా లేరు. కారణం ఏంటి అంటే ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఇతని మాటలు విన్న పర్యవసానం ఇవాళ రాజకీయంగా కనుమరుగైపోయాడు అతను. ఇవాళ ఇతని ఆదేశాలు ఇదే విధంగా పాటించు వెళ్తే మేమేదో జగన్మోహన్ రెడ్డికి మేము సూసైడల్ ఆర్మీ, మేము అతనికి విశ్వాసం కలిగిన కుక్కలం అని చెప్పని చెప్పుకుంటున్న ఆ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సింది ఎవరి దగ్గరైనా సరే వాళ్ళ నాయకుల కింద మనం కార్యకర్తలుగానో లేదు దిది స్థాయి నాయకులుగానో పనిచేసేటప్పుడు అతని ఆలోచన పరిధి ఎంత వరకు ఉంది.